హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. సో ఇదైతే మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు బాగులేనప్పుడు ఈ యొక్క రసం అనేది చేసుకొని మనం తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఓకే, సో ఇదైతే మా అమ్మ స్టైల్. సో దానికోసం మనం ఇప్పుడు ముందుగా పల్లీలు ఇలా వేయించి పెట్టేసుకోవాలి, పొట్టు తీసేసి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే డ్రై చిల్లీస్ వేసుకొని దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా పౌడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు డ్రై చిల్లీస్ అలాగే జీలకర్ర అనేది మనం మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేద్దాం. సో చూసారు కదండి, జీలకర్ర మరియు అలాగే డ్రై చిల్లీస్ అనేవి ఇలా బరకగా కొంచెం గ్రైండ్ అవ్వాలి. తర్వాత దానికి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అనేవి వేసేసుకోవాలి. సో వేసేసుకుని అది కూడా మంచిగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో అది కూడా గ్రైండ్ అయిపోయాక అందులోకి కొంచెం కొబ్బరి తురుము, సో అందులోకి కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నాక మళ్ళీ మనం గార్లిక్ అనేది వేసుకోవాలి. సో గార్లిక్ ఈ మాత్రం వేసుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో అంతా మనం గ్రైండ్ చేసేసుకున్నాక పౌడర్ అనేది ఇలా తయారైపోతుంది మనకి. తర్వాత మనం ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. సో అది కొంచెం ముందుగానే నానబెట్టుకుంటే మనకి మంచిగా రసం అనేది వస్తుంది కాబట్టి, సో అలా రసాన్ని అంతా మంచిగా తీసేసుకొని తొక్క అనేది మనం సైడ్కి వేసేసేయాలి. సో అలా మంచిగా చింతపండు రసాన్ని తీసుకుని అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి మిక్స్ చేసేయాలి క్లీన్గా. సో మనం ముందుగా ఇలా చింతపండు రసాన్ని తీసేసాక అందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, అంటే మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అంతా అందులోకి వేసి మంచిగా ఒక మంచి మిక్స్ ఇచ్చేయాలి. మంచిగా మిక్స్ చేసేసుకుంటే తర్వాత దానికి పోపు పెట్టేసుకుంటే మనకి జీలకర్ర గొజ్జు అనేది రెడీ అయిపోతుందండి. సో మంచిగా మిక్స్ చేసేసాక మనం ఇలా కొన్ని ఆనియన్స్ కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇక పోపు పెట్టేసుకుందామండి. ఓకే, దానికోసం ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి అందులోకి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే కొంచెం జీరా కూడా వేసుకోవాలి. సో తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో పోపు అంతా మంచిగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు రసంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఒక మిశ్రమాన్ని మనం ఇందులోకి వేసేసుకున్నామంటే మనకి జీలకర్ర గొజ్జు అనేది రెడీ అయిపోతుందండి. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు నోటికి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి టైంలో మాకేమైనా హెల్త్ బాగాలేకపోతే ఆ టైంలో అమ్మ ఇలా చేసి ఇచ్చేవారు మాకి, చాలా బాగుండేది. ఇందులోకి మనం రాగి సంగటి అయినా సరే లేకపోతే రైస్ అయినా సరే చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఏ వెజిటేబుల్స్తోనూ మనకి పని ఉండదు. సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే హ్యాపీగా ఈజీగా ఇలా మనం జీలకర్ర గొజ్జు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే గాయస్, సో ఇదండి ఇవాళ వీడియో.
సో అదంతా అలా మిక్స్ చేసి మనము ఇలా ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసేసామంటే మనకి జీలకర్ర గొజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.